లక్ష్మి బాగున్నావమ్మా? బాగున్నా సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. ఇప్పుడే మెసేజ్ చూశాను. ఇట్లా జాబ్ వచ్చిందని చెప్పుకున్నావు హైదరాబాద్ లో. సో అవును శాలరీ సార్. ఎంతమ్మా? 15,000 సార్. సో ఎక్కడమ్మా లొకేషన్ హైదరాబాద్ లో? అమీర్పేట ఆర్ మైత్రివనం? అమీర్పేట సార్. అమీర్పేట. ఓకే, కంపెనీ నేమ్ ఏంటిమా? ఇన్ఫోటెక్ సార్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదమ్మా జాబ్ రోల్ ఏంటి? క్యాషియరా అకౌంటెంట్ అమ్మా? అకౌంటెంట్ సార్. అకౌంటెంట్, వెరీ గుడ్. ఎప్పుడు వెళ్ళారు ఇంటర్వ్యూకి? లాస్ట్ వీకా లేదా నిన్న వెళ్ళున్నారా? నేను రెఫరెన్సెస్ ఇచ్చాను కదా, నిన్న ఇచ్చిన రెఫరెన్సెస్ నా? నిన్న వెళ్ళాను సార్. అక్కడ ఓకే ఇంటర్వ్యూ ఓకే. జరిగిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే. ఇంటర్వ్యూస్ లో ఏమేమి అడిగారమ్మా? ఏమైనా చెప్పగలవా? ఎందుకంటే మన ఛానల్లో పెట్టినప్పుడు చాలా మందికి తెలియాలి కదా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, నువ్వు ఎలా రెస్పాన్స్ అయ్యావు. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, నువ్వు ఒకసారి చెప్పినట్లయితే మన ఆడియన్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు బెటర్ అవుతుంది. ఎలాంటి ఓకే క్వశ్చన్స్ సార్. అడిగారు లక్ష్మి ఇంటర్వ్యూస్ లో? టీడీఎస్ కి టీసీఎస్ కి డిఫరెన్స్ అడిగారు సార్. టీడీఎస్ అండ్ పేరోల్ టీసీఎస్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఓకే, డన్. అవును మరొకటి? సార్. పేరోల్ మరొకటి అంటే ఏంటి అడిగారు. పేరోల్ ఎందుకు అసెట్స్ యూజ్ గురించి చేస్తారు? అడిగారు. ఉమ్, అవును అసెట్స్ సార్. అంటే ఏమిటి? ఓకే. యా ఆ, యా. హ్మ్. ఆ. ఇంకా ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు అడిగారు సార్. ఎక్స్‌పెన్సెస్ ఎన్ని రకాలు? వెరీ గుడ్. ఇంకా టాలీ ఫుల్ యా ఫామ్ కూడా అడిగారు సార్. టాలీ ఫుల్ ఫామ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారని అడిగారు సార్. ఎక్కడ ట్రైన్ అయ్యారని నేను అడిగారా? అవును సార్. ఎక్కడ ఏమని చెప్పావు నువ్వు? నేను చెప్పినాను సార్. నేను ఆన్లైన్‌లో లోకేష్ సార్ క్లాస్ విని నేర్చుకున్నానని చెప్పాను సార్. ఓకే, టాలీ టాలీ లోకేష్ లోకేష్. సార్. టాలీ అవును సార్. లోకేష్. సో వాళ్ళు ఏమని అవును చెప్పారు? సార్. సో టాలీ లోకేష్ వాళ్ళు చూసారని చెప్పారన్నా? యూట్యూబ్ లో చూసారన్నా వాళ్ళు? చెప్పారు సార్. మేము మీ నేమ్ చెప్పేసరికి వాళ్ళు యా. నాకన్నా ముందు మీ గురించి వాళ్ళే ఎక్కువ చెప్పేసినారు సార్. అవునా? చాలా అతని థ్యాంక్ దగ్గర యూ. నేర్చుకున్న వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేసి వస్తారు ఎవరైనా అని చెప్పినారు సార్. మీకు ఎలా తెలుసు అతని ఛానల్ అని అడిగారు సార్. నేను మా ఫ్రెండ్స్ చెప్పింటే నేను కాంటాక్ట్ అయ్యి నేర్చుకున్నాను అని చెప్పాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా ఉంది ఇప్పుడు? మీకు జాబ్ వచ్చింది విత్ ఇన్ 30 days లోపులోనే. నేను మీకు చెప్పాను. సో నేను చెప్పిన క్లాసెస్ చెప్పినట్టు వినండి. కంపల్సరీగా విత్ ఇన్ 30 days తర్వాత మీకు జాబ్ వస్తుందని చెప్పాను. చెప్పిన విధంగానే రెఫరెన్స్ కూడా ఇచ్చాను. సో మీరు రెఫరెన్స్ ద్వారా వెళ్ళారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, జాబ్ కూడా వచ్చింది. జాయినింగ్ ఎప్పుడుమా? నెక్స్ట్ మంత్ సార్, ఫస్ట్ వీక్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్. ఓకే ఓకే. సో హ్యాపీనా మీ హోమ్ లో గానీ మీరు గానీ? సో చాలా 30 హ్యాపీ days సార్. కోర్స్ లో అవును మీరు సార్. అనుకున్న విధంగా మా ఇంట్లో సాధించారా? మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ నాకన్నా. ఓకే ఓకే. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయాలి. వాళ్ళు కూడా చేస్తాను డిగ్రీ సార్. కంప్లీట్ అయ్యి యా చెప్పాను సార్. ఖాళీగా ఉంటే. మీ హ్మ్, హ్మ్. ఛానల్ గురించి, మీ కంటెంట్ గురించి చెప్పాను సార్. చాలా బాగుంది ఓకే. సార్. మెటీరియల్స్ ఎలా ఉన్నాయమ్మా? మీరు ప్రాక్టీస్ చేశారు కదా, సూపర్ మెటీరియల్స్ లో సార్. సబ్జెక్ట్ కానీ, సూపర్ సార్. చాలా తెలుగులో మనం ఈజీగా చెప్పే ఉంది సార్. విధానం కానీ. హ్మ్, చాలా హ్మ్, హ్మ్. ఈజీగా ఉంది సార్. ఎన్నిసార్లు ఓకే డౌట్స్ అయినా చెప్తారు మీరు. చాలా ఓపికగా ఓకే చెప్తారు సార్. మీరు చెప్పడం వల్లే మేము ఇంత ప్రాక్టీస్ చేసుకోగలిగినాం సార్. ఓకే, వెరీ గుడ్. సో లైక్ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ, ఈ కంటెంట్ కానీ, జాబ్ పోర్టల్ కానీ, మెటీరియల్స్ కానీ ఏ విధంగా ఎలా అనిపించాయి మీకు? ఒకవేళ విత్ ఇన్ సార్ 30 days లోపల జాబ్ వస్తుందా అనే డౌట్ ఉండిందా? ఏం లేదు సార్. స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. మీరు చెప్పే ఫస్ట్ 3 days బేసిక్స్ బాగా నేర్చుకోండి అని చెప్పారు కదా సార్. ఆ 3 days లోనే అవునవును. నేర్చుకున్న తర్వాత ఈజీగా ఉండింది సార్ మీరు పెట్టే అన్ని. ఓకే. సో అయితే ఐ థింక్ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంట్లో చాలా వాళ్ళకి చెప్పారా మీరు హ్యాపీగా ఇలా ఉంది జాబ్ సార్. వచ్చిందనేసి? ఛానల్ గురించి, మీ వీడియోస్, మీరు చెప్పే కంటెంట్ ఇంకా నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను సార్. వాళ్ళు ఓకే, కూడా నెక్స్ట్ ఏమన్నారు వాళ్ళు? జాయిన్ అవ్వాలనుకున్నారు సార్ యా ఈ బ్యాచ్ నెక్స్ట్ లో. మంత్ మార్చ్ ఫస్ట్ వీక్ లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఇంకా ఏమైనా రెఫరెన్సెస్ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా మీరు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, జాబ్స్ గ్రూప్. రెగ్యులర్ గా మనకి ఎలాంటి జాబ్స్ ఉన్నా కూడా రెఫరెన్స్ చేస్తూ ఉంటాము గ్రూప్లలో. ఎందుకంటే మన దగ్గర ట్రైన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా జాబ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అది తెలియదు ఇది తెలియదు అనే ఫీలింగ్ లో ఉండకుండా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసే విధంగా మనం సబ్జెక్ట్ ఇస్తాం.
అవును సార్. సో మీరు చెప్పిన యా ప్రతి క్వెషన్స్ మీరు ఏమైతే చెప్పారో అవి 100% వాళ్ళు అవే అడిగారు సార్. ఓకే. సో ఎందుకంటే మనం రియాలిటీలో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ కూడా నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఫేస్ చేయకూడదు అనేదే మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఆల్రెడీ నేను ట్రైనింగ్ లో కూడా మీకు చెప్తూ వచ్చాను. సో అవును. ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. వీటికి ఇలాగా సమాధానం చెప్పాలి. ఓకే. అవును సో సార్. అని ఆల్రెడీ మీకు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్తూ వచ్చేవాడిని. మీరు గమనించారో లేదో. ఓకే. అవును సార్. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ వాటి మీదనే ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు. సో అవును. గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి? అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఏమున్నాయి? ఓకే. తర్వాత మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ టాలీలో ఎన్ని ఉంటాయి? ఓచర్ టైప్ ఫీస్ ఏమేమి ఉంటాయి అనేది ప్రతీది కూడా నేను మీకు అవును. చెప్తూ వచ్చాను. ఆల్మోస్ట్ మీరు గమనించారు. సో సార్. వాటి మీదనే ఎక్కువ క్వెషన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటదని కూడా చెప్పాను. ఓకే. అవును సార్. సో కంపల్సరీ అక్కడ మీకు ఎలాంటి వేకెన్సీస్ ఉన్నా మీరు నాకు మెసేజ్ చేశారంటే నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే హైదరాబాద్‌లో ఎక్కువగా స్టూడెంట్స్ మన దగ్గర ఆన్‌లైన్ జాయిన్ అవుతూ ఎందుకంటే ఆ జాబ్స్ అనేది చాలా మందికి ఏ విధంగా వాళ్ళు చూసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలనేది చాలా మందికి తెలీదు. సో అలాంటి ఓకే. వాళ్ళకు మనలాంటి వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చామంటే వాళ్ళు కూడా జాబ్స్ ఇంటర్వ్యూస్‌కి వెళ్తారు. మార్కెట్‌లో 100% సక్సెస్ అవుతారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. అడిగారా మీరేమన్నా? సార్ ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? ఇలా మా ఫ్రెండ్స్ ఉన్నారు. జాయిన్ అవుతారని ఏమైనా అడిగున్నావా? లేదు సార్. మా ఫ్రెండ్స్ చెప్పారు సార్ అక్కడ వేకెన్సీ ఉంటాయి ఇంకా అని. అంటే ఫస్ట్ టైమ్ హ్మ్. కదా సార్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు అడుగుతా సార్. ఖచ్చితంగా అడుగుతా, చెప్తా సార్. ఓకే. సూపర్ ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి మాక్సిమం ఇప్పటికి 4 మెంబర్స్‌కి జాబ్స్ వచ్చాయమ్మా. లాస్ట్ వీక్ నుంచి హైదరాబాద్‌లో 3 మెంబర్స్‌కి, బెంగుళూరులో 1 మెంబర్‌కి వచ్చింది. ఈరోజు మీకు కూడా వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అనేది మనం ఇస్తున్నాం. జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్‌లో ఎలా పోస్ట్ చేయాలి అనేది రియల్ టైమ్ పర్చేజ్ ఇన్వాయిస్ ఇచ్చాను. సేల్స్ ఇన్వాయిస్ ఇచ్చాను. అమెజాన్ ఇన్వాయిసెస్ తర్వాత మనకి ఫ్లిప్‌కార్ట్ ఇన్వాయిసెస్, మీషో ఇన్వాయిసెస్ మీ చేత కూడా నేను చేపిచ్చాను. గుర్తుందా మీకు? ఆ! గుర్తుంది సార్. యాహ్! సో వాళ్ళేమైనా సిస్టమ్ దగ్గర కూర్చొని ఏమైనా ఎంట్రీస్ పాస్ చేయమని చెప్పారా ఏమైనా? మీకు ఆ! పర్చేజ్ ఏం ఇన్వాయిస్ కానీ, చెప్పలేదు సార్. సేల్స్ ఇన్వాయిస్ వాళ్ళు కానీ అడిగిన క్వెషన్స్‌కి వెంటనే ఆన్సర్స్ ఇచ్చేసరికి ఎవరి దగ్గర ట్రైనర్ అయ్యారో అని అడిగారు సార్. నేను ఓకే. ఆన్‌లైన్ అని చెప్పి మీ టాలీ లొకేషన్ నేమ్ చెప్పేసరికి మళ్ళీ వాళ్ళేం చెప్పలేదు సార్. ఓకే. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్‌కి సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఒకసారి ఎంటర్ చేయమని చెప్తారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకేమైనా అయిందక్కడ? ఆ! ఏం అవ్వలేదు సార్. వాళ్ళు క్వెషన్స్ అడిగిన దానికి ఫాస్ట్‌గా ఆన్సర్ చెప్పేసరికి వాళ్ళు అస్సలు మళ్ళీ ఏం అడగలేదు సార్. మీ నేమ్ ఓకే. ఒక్కటే ఓకే. అడిగారు సార్. అవునా? ఓకే. ఆ! సో డన్ ఐయామ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. సో మీరు రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రియాక్ట్ అవుతాను. ఒకవేళ రియల్ టైమ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయమని చెప్పినా, ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఒకసారి ఏ విధంగా మ్యాచ్ చేయాలని కూడా మీకు చేస్తాం సార్. అడుగున్నాను. నో ప్రాబ్లమ్ సార్. యాహ్! చేస్తాం సార్. సో అదే విధంగా మనం యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు రెగ్యులర్ న్యూ కంటెంట్, అప్‌డేటెడ్ కంటెంట్ పెడుతూ ఉంటాను. మీకు ఏవైనా ఓకే సార్. టాపిక్స్ మిస్ అయ్యి ఉన్నా వాటిని ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతే మీరు ఏదైనా మిస్ అయ్యి ఉంటే గనక వాటిని మళ్ళీ మీరు ఆ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీరు కంపల్సరీగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఓకే లేటెస్ట్‌గా సార్. మనకి టాలీ ప్రైమ్ 6.0 రాబోతుంది. మేబీ 1 వీక్‌లో. ఇప్పుడు మీరు 5.1 లేటెస్ట్ వర్షన్ నేర్చుకున్నారు. ఒకవేళ దాంట్లో అవును ఏమైనా సార్. అప్‌డేటెడ్ నాలెడ్జ్ ఉంటే మీరు అవి కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. సో ఓకే సార్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. సో మీరు కంపల్సరీగా 10 థాంక్ యూ మందికి సార్. రెఫర్ చేయండి మన ఛానెల్‌ని. చేస్తాం ఓకేనా? సార్. ఇంకా 100% చాలా చేస్తాం మంది సార్. యాహ్! చాలా మందికి చాలా మా మంది ఫ్రెండ్స్‌కి కూడా స్టూడెంట్స్‌కి చెప్పాం సార్. నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే. ఓకే అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా అకౌంట్స్ అంటే భయపడకుండా ఇంత సింపుల్‌గా అకౌంట్స్ మనం చేయొచ్చా? ఇంత సింపుల్‌గా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చా? అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అదే మన యొక్క మెయిన్ ఉద్దేశ్యం. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానెల్ యొక్క మోటో అదే అన్నమాట. ఏపీ, తెలంగాణలో ఉన్న అబ్రాడ్స్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా తెలుగులో సబ్జెక్ట్‌ని నీట్‌గా నేర్చుకొని ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అనేదే మెయిన్ మన యొక్క మోటో. ఓకే. సో మీరు సార్ నా నేను ఛానెల్ యూట్యూబ్‌లో గురించి ఎవరు రిఫర్ చాలా చేశారు మీకు? చూసాం సార్.
ఏంటమ్మా? సార్ మేము యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాం సార్, వేరే వేరే సార్ వాళ్ళు చెప్పే ఛానల్స్ అన్ని చూసాం సార్. అన్నిట్లో ఆహా. మీ ఛానల్ చూసి మీ కంటెంట్ విని డెమోస్ క్లాసెస్ చాలా సార్లు విన్నాం సార్. అవి అలా అర్థం కాక మీకు కాంటాక్ట్ అయ్యి మేమే డైరెక్ట్ గా చేసాం సార్. ఓకే ఓకే. సో ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది మన కంటెంట్ ని కాపీ పేస్ట్ చేసుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు మా. అది మీరు చూస్తూనే ఉంటారు. కానీ మన చూసాం కంటెంట్ చాలా సార్. జెన్యూన్ గా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజ్ లో అర్థమయ్యే విధంగా నేను సబ్జెక్ట్ అనేది ఇస్తాను. ఆల్మోస్ట్ అది చూసే మన చాలా దగ్గర స్టూడెంట్స్ యూస్ఫుల్. జాయిన్ అవుతారు. యా యా. అవును మా. సో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి యువర్ అప్డేషన్. ఎందుకంటే మీ యొక్క సక్సెస్ స్టోరీసే మిగతా స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే మనకు జాబ్స్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అవుతాయి. ఎస్, మనకెందుకు రావు అనే ఇంటెన్షన్ వాళ్ళకు కంపల్సరీగా రావాలి. సో వన్స్ అగైన్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి, అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మా, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.